అక్టోబరు 12వ తేదీ శనివారము సంఘములో ఉపవాస కూడిక ఉంది. అనేకులు ఉపవాస కూడికలో పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందండి. ఈ దినము ప్రసంగి 5:1 ఎక్లీసియాస్టిక్ 5th చాప్టర్ 1st వర్స్. నీవు దేవుని మందిరం పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. గాడ్ యువర్ స్టెప్స్ when you go to the house of God. जब तू परमेश्वर के भवन में जाए तब సావధానీ సే చల్నా. వీలారా, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మన మాటలు, మన చూపులు, మన తలంపులు అన్నీ అనుగుణ్యంగా ఉండుట చాలా అవసరమైంది. అందుచేతనే 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనములో తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడు. మానవుడికి తొట్టిల్లే అలవాటు. అందుచేతని దేవుడు కాపాడాలి. ప్రతిరోజు మీరు ప్రార్థన చెయ్యాలి. దేవా, ఈ దినాన్ని ఇచ్చావు, నేను ఎక్కడ కూడా నా కుటుంబం, నా పిల్లలు తొట్టిల్లకుండా కాపాడు నాయనా. ఆయన కాపాడే దేవుడు. ఆయన సహాయం కోరితే ఆయన సహాయం చేస్తాడండి. ఇశ్రాయేలు కాపాడు దేవుడు కొనుకు నిద్రపోడు అన్నాడు. అందుచేతనే ఫిలిప్పీ 4:7 దేవుని సమాధానం, లోకమిచ్చే సమాధానం కాదు, యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. కావాలంటే ఏమిటి? భద్రత, కీడు రాకుండా కాపాడుట. అయితే దేవుని కాపుదల కావాలి. అయితే మన జీవితాల్లో, మన హృదయాల్లో, మన తలంపులో సమాధానం ఉండాలి. అసమాధానము కీడుకు దారితీస్తుంది, సమాధానం మేలు చేస్తుంది. సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని పిల్లలట. కొట్లాడబెట్టేవారు దయ్య పిల్లలు. అయితే సమాధానం కలిగించేవారుగా ఉండి ఆయన నామాన్ని మహిమపడ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రం నాయన. మా శ్రోతలులో ఉన్న అసమాధానం తొలగించి సమాధానము దయచేసి దేవా, వారు మీ సన్నిధికి వచ్చి ఆత్మీయ మేలు పొందేదాన్ని కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.